ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్, మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాల రాత పరీక్షకి ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పటికి వరకు ఈ హూ ఈజ్ హూలో 15 క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 15 క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు 16th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆ 15 ప్రశ్నలు మీరు చూడనట్లయితే కానీ ఆ వీడియో అయితే లాస్ట్ వీడియో మన ఛానల్లో చేయడం జరిగింది. ఆ వీడియో అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. అందులో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అనేసి టైటిల్తో థంబ్నెయిల్తో వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో మొత్తం 15 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ ఉంటాయన్నమాట. 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే కానీ ఆన్సర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. ఫ్రెండ్స్, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. తర్వాత క్వశ్చన్, నాబార్డ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? నాబార్డ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి కేవి షాజీ అనమాట, నాబార్డ్ ప్రస్తుత చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే కన్నా ఎస్బీఐ చైర్పర్సన్ ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి చెల్లా శ్రీనివాసులు శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే కన్నా జగదీష్ ధన్ఖడ్ అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వారే రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారనమాట. రాజ్యసభ చైర్మన్ ఎవరంటే జగదీష్ ధన్ఖడ్. తర్వాత క్వశ్చన్, ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరు? ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అధిపతి ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఉందండి, కంట్రోలర్ అనమాట. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అధిపతి ఎవరంటే కన్నా సంజయ్ మూర్తి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. తర్వాత ప్రశ్న, 7వ వేతన సంఘం చైర్మన్ ఎవరు? 7వ వేతన సంఘం చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి అశోక్ కుమార్ మాథుర్. తర్వాత క్వశ్చన్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ఎవరంటే కన్నా తపన్ కుమార్ డేకా. ఐబీ డైరెక్టర్ జనరల్ వచ్చేసి తపన్ కుమార్ డేకా. తర్వాత క్వశ్చన్, ఇస్రో చైర్మన్ ఎవరు? ఇస్రో చైర్మన్ ఎవరంటే ఎస్ సోమనాథ్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. తర్వాత క్వశ్చన్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరు? ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే కన్నా పిఆర్ వెంకట్రామరాజా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అండి. తర్వాత క్వశ్చన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి జె సుమరివల్ల అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అనమాట. తర్వాత క్వశ్చన్, బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు? బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే బీసీసీఐ అనేసి క్వశ్చన్ అడగచ్చండి. బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు అంటే కన్నా రోజర్ బిన్నీ. బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేసి రోజర్ బిన్నీ. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి పిటి ఉషా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? హాకీ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి దిలీప్ కుమార్ టిర్కీ.
దిలీప్ కుమార్ తిర్కి. ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్ ఇందాక చెప్పినటువంటి 15 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.